దేవుని యందు ఇష్టము గలవారందరూ ఏం చేస్తారంట? దేవుని క్రియలను గురించి ధ్యానిస్తారు. ఇష్టం ఉంటే, నువ్వు నీ మనస్సు సిద్ధంగా ఉంటే, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా కూడా దేవుడి సన్నిధికి దేవుడు నడిపిస్తాడు. ఏమండి, ఏది సిద్ధంగా ఉండాలి మనకి? నీ మనస్సు సిద్ధముగా ఉంటే, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, రాలేని పరిస్థితుల్లో ఉన్నా, నీ మనస్సు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా రాగలుగుతావు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఇష్టము, నీకు ఇష్టం ఉంటే, నీవు దేవుడంటే ఇష్టము అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తావు. ప్రార్థన చేయకుండా ఏ రోజు ఉండలేవు. వాక్యం చదవకుండా ఏ రోజు ఉండలేవు. దేవుని సన్నిధి విడిచి ఒక్కరోజు కూడా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే ఆయన నీ ప్రాణానికి మూలమై ఉన్నాడు. ఆయన జీవానికి మూలమై ఉన్నాడు. ఆయనలో నీవు, నీలో ఆయన కలిసి ఉన్నారు కనుక ఒక్క క్షణము కూడా యేసయ్యను విడిచిపెట్టలేవు. ఏమండి, లోకంలో ఉన్న వాటితో నువ్వు సహవాసం చేస్తే దేవుని సన్నిధి నీకు దూరమై